హలో వియర్స్, అస్మద్ గురుభ్యో నమః. ముందుగా మీ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఈ శరన్నవరాత్రులనే దేవి నవరాత్రులని కూడా అంటారు. ఈ దేవి నవరాత్రుల్లో దుర్గా అమ్మవారు రోజుకొక అవతారంలో దర్శనమిస్తారు. అందులో మొదటి అవతారమే శైలపుత్రి. శైలపుత్రి అంటే హిమవంతునికి మేనకకు జన్మించిన కుమార్తె. ఈవిడే గత జన్మలో సతీదేవి దక్షిణి ఇంట దాక్షాయినిగా జన్మించి శివుణ్ణి వివాహం ఆడుతుంది. తండ్రికి ఇష్టం లేని వివాహం చేసుకున్నందుకు తండ్రి ఆగ్రహంతో ఉంటాడు. అయితే ఒకరోజు దక్ష ప్రజాపతి మహాయజ్ఞం తలపెట్టి అందులో శివపార్వతులను తప్ప ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తాడు. తండ్రి మహాయజ్ఞం చేస్తున్నాడని సంతోషించి పార్వతి శివుడికి ఎంత ఇష్టం లేకపోయినా ఆయన అనుమతి తీసుకొని యజ్ఞానికి వస్తుంది. అక్కడ ఆవిడ ఘోర అవమానం కలిగి తనని ఆత్మాహుతి చేసుకుంటుంది. అప్పుడే మరు జన్మలో ఈవిడ శైలపుత్రిగా జన్మిస్తుంది. శైలపుత్రి అంటే జ్ఞాని, ధైర్యశాలి. ఈవిడ అక్కడున్న మునులకు, యోగులకు, ఋషులకు, జంతుజాలాలకు రక్షణగా ఉంటుంది. అలాగే మనుషుల్లో ఉన్న షట్చక్రాలలో మూలాధార చక్రానికి శక్తినిస్తుంది. శైలపుత్రి అమ్మవారి ఆహార్యం కాషాయం రంగు చీర, నుదుటన చంద్రవంక, ఒక చేతిలో కమలం, ఒక చేతిలో త్రిశూలం, వాహనం నంది. అంటే మనం దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడపిల్లల్ని చిన్నప్పటి నుంచే చాలా స్ట్రాంగ్గా పెంచడం అని అర్థం. చేతిలో త్రిశూలం అంటే సెల్ఫ్ ప్రొటెక్షన్. ప్రతి ఆడపిల్లకి చిన్నప్పటి నుంచి నేర్పించాల్సింది సెల్ఫ్ ప్రొటెక్షన్. అలాగే చేతిలో కమలం అంటే ప్యూరిటీ, డివినిటీ. వాహనం ఎద్దు అంటే పుట్టింటి నుంచి అమ్మాయికి ఇచ్చే ప్రొటెక్షన్ అన్నమాట. నుదుటన చంద్రవంక అంటే ఎప్పుడు పసితనంలో చెరగని చిరునవ్వుతో పిల్లలు చాలా ఆహ్లాదంగా ఉంటారు. శైలపుత్రి అంటే 10 ఏళ్లలోపు పసిపాపలాగా భావిస్తాము. ఎలాగైతే పసిపాపల మనసు స్వచ్ఛంగా ఉంటుందో అలాగే మనమందరం కూడా మన మనసుల్ని స్వచ్ఛంగా చేసుకొని మొదటి రోజు పూజ ప్రారంభిద్దాము. శైలపుత్రి అమ్మవారి ధ్యాన శ్లోకం: వందే వాంఛిత లాభాయ చంద్రార్ధకృత శేఖరాం వృషారూఢం శూలధరాం శైలపుత్రిం యశస్విని. ధన్యవాదాలు.